నమస్తే, నేను డాక్టర్ సుజయ్, న్యూరో ఫిజిషియన్, షైన్ హాస్పిటల్, నెల్లూరు. ఇవాళ మనము నొప్పుల గురించి చెప్పుకుందాం. నొప్పులు అంటే చాలా నొప్పులు ఉంటాయి. ప్రస్తుతానికి ఇవాళ మాత్రం నడుము నొప్పుల గురించి చెప్పుకుందాం. నడుము నొప్పులు అంటే మన సమాజంలో మనకు తెలిసినంత వరకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అది కిడ్నీయా, నడుము నుంచి వచ్చే నరమా, వీపులో నొప్పా, ఇట్లాంటి చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. వీటిలో ఇన్ని కన్ఫ్యూషన్స్ లేకుండా క్లియర్గా నడుము నొప్పి కారణాలు, ముఖ్య కారణాలు ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, వెంటనే వైద్యం ఎలా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం. నడుము నొప్పి ముఖ్యంగా వస్తే రెండింటి వల్లే వస్తుంది. వెన్ను పూస, రెండవది కిడ్నీ. ఈ రెండు గురించి తెలిసేసుకుంటే సాధారణంగా మీ అందరూ చాలా వరకు తెలిసే ఉంటుంది. అయినా మీ అవగాహన కోసమే చెప్తున్నాను. ఈ రెండు గురించి తెలుసుకుంటే చాలా క్లియర్గా మీరు డాక్టర్ దగ్గర వెంటనే సంప్రదించాలా, లేదా మనం ఏమైనా ఇంటి దగ్గర చిన్న వైద్యం చేసుకుని సంప్రదించవచ్చా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక పేషెంట్ లేదా మీకు ఏమైనా నడుములో నొప్పి వచ్చింది అనుకోండి, ముఖ్యంగా నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అనేది గమనించండి. అది ఎలా వెళ్తుంది, దాని ప్రయాణం ఎలా ఉంది అనేది గమనించండి. ఇవి మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. డాక్టర్ గారు ఒకసారి ఇలా రండి. చిన్న పేషెంట్ కాదండి, మా జూనియర్ డాక్టర్ గారు. మీకు కొద్దిగా అర్థమయ్యే దానికోసము తన సబ్జెక్ట్గా తీసుకున్నాను. నడుము అంటే ఈ భాగం నుంచి వచ్చే నొప్పి, వీపు నొప్పి. ఈ వీపు నొప్పిలో మనకు రెండుగా చూసుకోవాల్సింది కిడ్నీయా లేదా నడుము నుంచి వస్తున్న నొప్పి. వాడుక భాషలో సయాటికా అని ఉంటుంది. ఇప్పుడు మనము నొప్పి వచ్చినప్పుడు అది ఎక్కడ వస్తుంది అనేది ముందు గమనించుకోండి. ఇది వెన్ను పూస, దాని లోపల వెన్నుపాము ఉంటుంది. రెండోది కిడ్నీ అనేది ఇలా తిరగండి, కొంచెం ఇలా తిరగండి. కిడ్నీ అనేది వెన్ను పూసకి ఈ పక్కలో ఉంటాయి, రెండు కిడ్నీలు ఉంటాయి. ఇంచుమించు మీరు వేళ్ల కింద తీసుకుంటే 4 అంగుళాలు నడుము దగ్గర నుంచి, ఇంకో 4 అంగుళాలు పైకి తీసుకుంటే కిడ్నీ యొక్క పొజిషన్ వచ్చేస్తుంది. 1, 2, 8 అంగుళాల దగ్గర. ఇది యొక్క కిడ్నీ పొజిషన్. యూజువల్గా కిడ్నీ అంటే కిడ్నీలో నొప్పి వస్తే ఆ కిడ్నీ ఉబ్బడం అన్నా జరుగుతుంది, దాని తర్వాత రాళ్ళ వల్ల అయినా వస్తుంది. కిడ్నీలో రాళ్ళు కింద దిగేటప్పుడే వస్తుంది. దాన్ని రీనల్ కోలిక్ అంటాం. అంటే ఆగి వస్తుంది నొప్పి, విపరీతమైన నొప్పి, కొద్దిసేపు తగ్గడం. దాన్ని ప్రయాణించే విధానం, ఇక్కడ కిడ్నీ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి యూరిట్రన్ స్టార్ట్ అవుతుంది. దాని దారి ఇట్లా తిరగండి డాక్టర్ గారు. ఇలా తిరుగుతూ కొంచెం చేయి వెనక్కి తీసుకుంటారా, ఇలా తిరుగుతూ ఈ ముందుకి మనము మూత్రాశయం దగ్గరకు వచ్చి, అంటే యూరిన్ పోసే దగ్గరికి వెనక నుంచి మొదలుపెట్టి యూరిన్ పోసే దగ్గరికి వస్తుంటే అది కిడ్నీలో ఒక రాయి, అది దిగడాన్ని సూచిస్తుంది అన్నమాట. వీపులో నొప్పి ఈ వెన్నుపూస పక్కన వచ్చి ఇట్లా జారుతూ వచ్చినట్టు నొప్పి ఉండి, ఒకవేళ మూత్రంలో కానీ రక్తం కానీ కనిపిస్తే అది సాధారణంగా కిడ్నీలో పుట్టిన రాయి కిందకి దిగుతూ వచ్చే నొప్పి. దాన్ని రీనల్ కోలిక్ అంటాం. ఆగి నొప్పి, వెన్నుపాము పక్కన ఉండేది, ముందుకు వచ్చేది. అదే మీకు తెలిసిన సయాటిక అయితే ఇది వెన్నుపూస. ఈ వెన్నుపూస నుంచి మొదలుపెట్టి కొంచెం ముందు జరగండి. వెన్నుపూస నుంచి మొదలుపెట్టి ఇట్లా మక్కికి వచ్చి, మక్కి నుంచి తొడ భాగము, తొడ తర్వాత పిక్క భాగం, పాదం దాకా వెళ్ళే నొప్పి, దాన్ని సయాటికా అంటాము. నడుము నుంచి వచ్చే నొప్పిని సయాటిక్ అంటే సయాటిక్ నర్వ్ అండి. ఇక అంటే పెయిన్ అని అర్థం అంతే. సయాటిక్ నర్వ్ అంటే వెన్ను పూస నుంచి, వెన్ను పాము నుంచి ఏర్పడే నరాల యొక్క జాడలు కాలు దాకా వచ్చేదాన్ని సయాటికా అంటారు. ఈ రెండు నొప్పులు వచ్చినప్పుడు డాక్టర్ గారు మీరు కూర్చునేసేయండి. థ్యాంక్ యూ. ఈ రెండు నొప్పులు వచ్చినప్పుడు మనం చేయగలిగింది వెంటనే వైద్యం తీసుకోవాలా లేదా అనేది. వెంటనే తీసుకుంటే మరీ మంచిది, దగ్గరలో హాస్పిటల్ కానీ ఉంటే. ఒకవేళ లేదనుకోండి, ఈ రెండు నొప్పులకి సాధారణంగా నొప్పులు మాత్రం తీసుకుంటుంటాము. పారాసిటమాల్ కొద్ది సేఫెస్ట్ ట్యాబ్లెట్ మన ఇంట్లో అందరిలో ఉండనే ఉంటుంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒక 650 mg ట్యాబ్లెట్ ఒకటి తీసుకోవడము. తర్వాత నీళ్ళు బాగా తాగడము. కిడ్నీ నొప్పి అయితే అంటే నీళ్ళ స్రవంలో కొట్టుకొని వచ్చేస్తుంది కిడ్నీ రాయి అయితే. అదే వెన్నుపూస నొప్పి అయితే మాత్రము మనము మంచం మీద, గట్టి మంచం, ఇంత గట్టిగా ఉన్న మంచం, పరుపు లేకుండా చక్కగా పడుకొని కాల్ని ముడిచి, అంటే కాల్ని ఇట్లా ముడిచి, ఇక్కడ ఫ్లెక్షన్ అంటాం దీన్ని, ముడిచి ఇక్కడ దిండు పెట్టుకొని పడుకోవడం. చక్కగా పడుకొని కాలు ముడిచినప్పుడు వీపు బెడ్కి తగిలేస్తుంది. అప్పుడు చాలా వరకు వీపు మీద నొప్పి అంతా తగ్గిద్ది, ప్రెషర్ అంతా తగ్గిపోతుంది. కింద దిండు పెట్టుకుంటే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఇంకా పారాసిటమాల్ వేసుకోవడము. రెండు నొప్పులకు ఒకటేనండి పారాసిటమాల్ వేసుకోవడం. ఇంక ఈ నొప్పి కానీ తగ్గకుండా తీవ్రంగా అవుతుంటే మాత్రము వెంటనే దగ్గరున్న డాక్టర్ గారిని సంప్రదించిన ఎడల మీకు సత్వరం చికిత్స చెంది మీరు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
సో ఇది చాలా సింపుల్ టాపిక్, కిడ్నీ అండ్ స్పైన్ అనేది, స్పైన్ నొప్పి అనేది. ఈ రెండు నొప్పుల్లో కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దేనికి కూడా టెన్షన్ పడద్దు. కిడ్నీ అయినా కూడా కానీ వెన్నుపూస రెండు ఎమర్జెన్సీ అయితే కాదు, కాకపోతే ఆ నొప్పిని భరించలేక మనం త్వరగా మెడికల్ అటెన్షన్ తీసుకుంటాం అంతనే. సో మీకు ఈ నొప్పి గురించి ఈ టాపిక్లో అవగాహన అయ్యి మీకు అర్థమై ఉంటే ప్లీజ్ గివ్ మీ ఏ లైక్. థ్యాంక్ యూ.